Hi, hello, welcome to Eagle Media Works. Ranji Trophy Hyderabad team ki last year selector ga untu and alage CCL Celebrity Cricket League lo kuda vice president ga panchesina Niranjan garu manta unnaru ayantho maatladutu munduga hi Niranjan. Hi. And cricket anangane there is a lot of excitement, there is a lot of entertainment, there is a lot of energy and alantidi you have got two big things together. ఒకటి సినిమా ఇంకోటేమో సెలబ్రిటీస్ సిసిఎల్ వచ్చింది. సో సిసిఎల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎట్లా జరిగిందండి ఫ్రమ్ స్క్రాచ్ టు వాట్ ఇట్ ఈస్ నౌ మీరు ఏం చేయడం జరిగింది, ఈ థాట్ అనేది ఎట్లా వచ్చింది, బ్రీఫ్ నోట్ ఆన్. అంటే టు బ్రింగ్ CCL టుగెదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో హూఎవర్ వర్ గోయింగ్ టు ప్లే దే హ్యాడ్ టు బీ మోటివేటెడ్ అబౌట్ క్రికెట్. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఎవరో సెలబ్రిటీ ఉన్నారని చెప్పి వచ్చి ఆడితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రియలీ హెల్ప్. సో వీ హ్యాడ్ టు హ్యావ్ అ మిక్స్ ఆఫ్ గుడ్ స్టార్ పవర్ అండ్ ఎవరైతే మోటివేటెడ్ ఉన్నారో క్రికెట్ ఆడడానికి వాళ్ళు రావాల్సిందే. అండ్ ది కోఫౌండర్ విష్ణు ఇందూరి హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ పుటింగ్ ఇట్ టుగెదర్. ఐ వాజ్ అలాంగ్ విత్ హిమ్. అండ్ స్టార్టింగ్ నుంచి అసలు అందరు సెలబ్రిటీస్ని ఒక ప్లాట్ఫామ్లో తీసుకురావడం, డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కల్చర్స్, సెలబ్రిటీస్ని అంత తీసుకొచ్చి అట్లా క్రికెట్ ఆడిపియడం అండ్ ది ఫన్ దట్ ఎవ్రీ వన్ హ్యాడ్ వాజ్ ఫినామినల్ ఆన్ ద గ్రౌండ్. సో అదొక వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ బట్ ఆన్ ది మేనేజ్మెంట్ సైడ్ ఆఫ్ థింగ్స్. సో నాకు కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ డెఫినెట్లీ రేట్ దట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై లైఫ్. చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఛాలెంజెస్, అండ్ ఇట్ థాట్ మీ అ లాట్. అండ్ అలాగే సార్ యూ ఓవర్ ఆల్సో ఏ ప్లేయర్, మీకు అన్ఫార్చునేట్ ఇంజరీ వల్ల మీరు ఆపేయడం జరిగింది క్రికెట్ని. సో క్రికెట్లో ఇట్లా లీగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకటి కొడుతూ ఉంటుంది కదా, అక్కడ ఉండాల్సిన వాడిని ఇటువైపు ఉన్నాను అని చెప్పేసి. అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ ఒక పాయింట్లో యూ హ్యావ్ టు టేక్ అ కాల్. ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ ప్లేయింగ్ ఆర్ బికాస్ మీరు మరీ చాలా ఇయర్స్ ఆడుతూ వెళ్తే మీ ప్రొఫెషనల్ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది. సో లాట్ ఆఫ్ క్రికెటర్స్ వాట్ ఐ ఫీల్ బ్యాడ్ ఇస్ అసలు అలా ఉండే టాలెంట్ ఫార్ అదర్స్ ప్రొఫెషనల్ వర్క్ ఆఫ్టర్ క్రికెట్ it is not coming out because they are getting stuck with the jobs that are being offered there. They will be fantastic in this field ఎందుకంటే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారంటే లైఫ్లో, క్రికెట్ అనే కాదు ఎనీ స్పోర్ట్ దట్ యు టేక్ ఇండియాలో చాలా సాక్రిఫైస్ చేసి ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇఫ్ దే ఓపెన్ అప్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్ దే విల్ హ్యావ్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ, దే విల్ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ అలాగే ఇప్పుడు ఈ సీజన్ తీసుకుంటే కనుక ఐపీఎల్ వచ్చేస్తుంది. విత్ ఐపీఎల్ చాలామంది లోకల్ టాలెంట్ మీద కూడా ఫోకస్ పడుతుంది. అండ్ మీరు హైదరాబాద్ సెలక్షన్లో కూడా కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉన్నారు. సో హౌ హాజ్ ఐపీఎల్ ఇంపాక్టెడ్ ఈ రంజీ ట్రోఫీ ప్లేయర్స్ మీద చూసుకుంటే? సో ఇన్ వన్ వే ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. అసలు క్రికెటర్స్కి ఏదైతే కెరియర్ ఇస్తుందో ఐపీఎల్, I mean, nothing that was, it can't be compared to anything before. So, ఇప్పుడు the number of people who will play cricket will be lot more. ది అదర్ డేంజర్ అబౌట్ దట్ ఈజ్ ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ కూడా వస్తున్నారో, చిన్న పిల్లలు కూడా ఆడడం స్టార్ట్ చేస్తున్నారో, దే ఆర్ స్టార్టింగ్ విత్ ద గోల్ ఆఫ్ ఐపీఎల్. సో ఆ T20 మోడ్లోకి వెళ్ళిపోతూ యువర్ ద కోర్ ఆఫ్ క్రికెట్ ఇస్ టెస్ట్ క్రికెట్ కదా. సో అది సమ్వేర్ ఇట్ ఈస్ మిస్సింగ్ అండ్ పీపుల్ ఆర్ that is one disadvantage that happens. But I think players have to manage, good players will manage between both forms, and any day I think meeku both kind of players are required for this game to move forward. IPL has really helped them do a lot of things in their life, so it's fantastic, and there is absolutely no scope, almost no scope for any sort of so-called injustice to happen. IPL lo owners are putting in their money, they want the best team, they want to win the cup, so talent అనేది డెఫినెట్గా బయటకు వస్తుంది. అలాగే యూ ఆల్సో బీన్ అ పార్ట్ ఆఫ్ ISL, ఐసీఎల్ యూ ఆల్సో బీన్ పార్ట్ ఆఫ్ ICL ఇండియన్ క్రికెట్ లీగ్, కపిల్ దేవ్ గారు స్టార్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ రాయుడుతో కూడా మీరు యూ బీన్ టీమ్మేట్స్. ఇంటర్నేషనల్ కోచింగ్, అసలు యాక్చువల్గా ఇండియన్ ఫ్రాంచైజ్ క్రికెట్ రావడం, ఇంటర్నేషనల్ కోచింగ్ రావడం ICLతో స్టార్ట్ అయింది. సో హౌ గుడ్ ఈస్ దాట్? అంటే చాలామంది ఇంటర్నేషనల్ కోచెస్ రావడం, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ రావడం, బౌలింగ్ కోచెస్ రావడం, మెంటల్ ఎక్స్పర్ట్స్ రావడం, వీటన్నిటి గురించి. సో వన్ కీ స్ట్రక్చర్ ఏదైతే మారిందో క్రికెట్లో, ముందు దెర్ వాజ్ వన్ కోచ్, మేబీ వన్ అసిస్టెంట్ కోచ్ అండ్ ఇట్ యూస్ టు రన్. ఈరోజు ప్రతి ఒక్క స్పెషలైజేషన్కి దెర్ ఇస్ అ కోచ్. బ్యాట్స్మెన్ మే నాట్ బీ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోచింగ్ అ బౌలర్. సో ఈరోజు మీరు ఇండియన్ టీం కూడా చూస్తే దెర్ ఆర్ డిఫరెంట్ కోచెస్ ఫర్ బ్యాటింగ్, ఫర్ బౌలింగ్, అసిస్టెంట్ కోచ్, అండ్ ది హోల్ ట్రైనింగ్ అండ్ ఫిజియోస్ ఆల్సో ఆర్ సపరేట్. సో ఈ స్ట్రక్చర్ రావడంతో ప్లేయర్స్కి ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అండ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఫారెన్ కోచెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెథడాలజీ అండ్ సంథింగ్ న్యూ దట్ వీఆర్ ఎక్స్పోజ్ టు. సో ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఇట్ వాస్ రియలీ గుడ్ టు హ్యావ్ ఫారెన్ కోచెస్. దే హ్యావ్ some things that we never did before that. అండ్ అలాగే ఇప్పుడు యోయో టెస్ట్ రావడం, ఫిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువగా ఉండడం, మీరు ఆడుతున్నప్పుడు కానివ్వండి అండ్ ఆఫ్టర్ 5 years ఈ ఫిట్నెస్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా చేంజ్ అయిపోయి అంటారు? యూ హ్యావ్ బీన్ సీయింగ్ ది ఎంటైర్ థింగ్ కాబట్టి. సో మేమున్న టైంలో కూడా జస్ట్ యోయో హ్యాడ్ స్టార్టెడ్ టు కమ్ ఇన్ అండ్ ఆ టెస్ట్ పాస్ అయితే కానీ ఇప్పుడు ఎలా అయితే ఉందో స్ట్రక్చర్, దట్ స్ట్రక్చర్ జస్ట్ కేమ్ ఇన్ వెన్ వీ వర్ దేర్.
it is debatable. There is a test required, to adjust the fitness. Is that the right test or not? And the question. Some people, ఇప్పుడు మీరు CSK చూస్తే I think they are following some other tests. So they feel that is right. What is right అనేది is a question, and maybe they can have multiple tests before they check a players, not depend on just 1 or 2 tests. అండ్ ఇప్పుడు నా స్టేడియం క్రికెట్ తీసుకుంటే సార్ ద కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏదైతే పాసిబిలిటీ ఉండిందో డిజిటల్ సైనేజెస్ రావడం ఇవన్నీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5-10 years IPL వచ్చిన దగ్గర నుంచి ఇంకా బాగా పెరిగిపోతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ సేల్స్ లేకపోతే కన్వెన్షనల్ మార్కెటింగ్ కానివ్వండి ఇన్ ది స్టేడియం దాని గురించి ఇఫ్ యూ కెన్ త్రో సమ్ లైట్. So in the stadium again it is more to do with integrations that happen during the match. Akkada digital signages valla meeku asalu okate board lo in CCL we have ran more than 10 brands on each board. There were times when we did that. So meeku revenue opportunities open up ayyayi. Alage companies ki kuda instead of telling that you have to spend this much, you take only one slot and get it at a lesser price ane option kuda ochindi. So digital is just changing so rapidly, but more importantly how are brands using it, because many people are using it in the wrong way. Ante for getting business benefit you need to structure it in a certain way. I think that Indian market will mature towards that, and eventually that will become the biggest platform. అండ్ అలాగే సార్ స్పోర్ట్స్ వాటికి ఇఫ్ యూర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ డిజిటల్ మార్కెటింగ్ ద ఎంటైర్ టార్గెట్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అ ప్రోడక్ట్ వేర్ సంబడి కెన్ బై ఆర్ సంథింగ్ లైక్ దట్. దానికి ఒక ఎంగేజ్మెంట్ కావాలి, దానికంటే ఒక రిలేటబిలిటీ కావాలి, ఒక లాయల్టీ బేస్ బిల్డప్ చేయాలి. సో కన్వెన్షన్ దీనికి ఎటువంటి తేడాలు, ముఖ్యమైన 3 good things or 4 good things or good differences ఏమైనా చెప్పాలంటే వాట్ యూ హావ్ టు సే? So akkada your whole goal is reach and engagement. If you are a franchise you want to sell tickets, from there it goes, but first you need to have that reach and engagement. Deeniki there is a lot of planning on the creative side. Asalu em chupettali, what are your competitors doing, what are people really liking. Manaku okkokasari em avutadante manaku chaala nachindani edo chesestamu kan that may not work. So always best to see data. Some you always do what you think will work, experiment, but I think that creative part is very very important, more than tactical marketing of optimization on website avannitkanna social media lo how can you be creative and how are you doing things that people are liking, and drawing engagement is key. అండ్ అలాగే సార్ ఇంకోటి నార్మల్ మార్కెటింగ్ కానీ లేకపోతే 360 degrees మార్కెటింగ్ అని చెప్తూ ఉంటారు, బీయింగ్ దేర్ ఎట్ ది రైట్ స్పేస్ అని చెప్తూ ఉంటారు. సో టేకింగ్ అ స్పోర్ట్స్ బ్రాండ్ బీయింగ్ దేర్ ఎట్ ది రైట్ స్పేస్ అంటే కనుక డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఎట్లా రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ ఆప్టిమైజ్ చేయడానికి డూ యూ హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ థింగ్స్ చేసుకోవాలి, లేదా ప్రతి దాంట్లో కూడా ప్రెజెన్స్ బిల్డప్ చేసుకోవడానికి ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది? సో చాలామంది ఇది ఉన్న ప్రతి దాంట్లో ప్రజెంట్ ఉండడం అనే మెథడ్లో పోతున్నారు, కానీ ఇట్స్ నాట్ ఆఫ్ ఎనీ యూస్. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. ఇఫ్ యు ఆర్ అ స్మాలర్ కంపెనీ, మీరు వెళ్ళి పింట్రెస్ట్లో పెడతా అన్నిట్లో పెడతా అంటే అది మీకు ఏమీ రీచ్ రావట్లే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టేక్ ద బెస్ట్ 3-4 ప్లాట్ఫామ్స్ ఫర్ యూ. మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఉంటే ఆ 3 తీసుకోండి. మూడింటి మీద ఫుల్గా ఫోకస్ చేసి డేటా టైం టు టైం చూస్తూ యూ హ్యావ్ టు డూ. సో డేటా డ్రివెన్ స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్, which many people are missing. They're just doing something because it looks good or the owner likes it, they're doing it. But if you don't see data and then take your next step, it's not going to help. So creative ki kuda data is very very important. అండ్ నౌ లాస్ట్ 2 years చూసుకుంటే కనుక సార్ ఐపీఎల్లో ఎస్పెషలీ ఈ మీట్ అండ్ గ్రీట్స్ ఎక్కువ అయిపోతూ ఉండడం, సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ మార్కెటింగ్ చేస్తూ ఉండడం, లైవ్స్కి వస్తూ ఉండడం, దర్ ఇస్ మోర్ ఈజియర్ కనెక్ట్ దట్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో దీని గురించి మీరు ఏమంటారు? ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ లేకపోతే టూ మచ్ చేస్తున్నారా? It is definitely, even if whether it's necessary or not, people are coming on it and people are there. It is very very good as a platform, because ee roju meer chuste Hotstar kuda, I today myself see a lot of match streamed through Hotstar on my TV. End of the day I'm going to Hotstar, and if you see the live views of Hotstar, they're going into millions. So and now Hotstar will probably or is already selling digital as a separate unit for advertisers. So it has completely opened up a different category by itself. And the other great thing that Star has done, I feel, is they are great at opening new revenue channels. ఇప్పుడు మీరు చూస్తే తమిళ్లో కూడా వస్తుంది IPL, తెలుగులో కూడా వస్తుంది. ఇట్స్ ఓపెనింగ్ అప్ ఆబ్వియస్లీ మీకు tier 2 towns నుంచి, అండ్ పీపుల్ హు ఆర్ కంఫర్టబుల్ సీయింగ్ ఇన్ దర్ లోకల్ లాంగ్వేజ్, దే ఆర్ గోయింగ్ దేర్. సో వ్యూవర్షిప్ దే ఇంక్రీస్డ్ ఇన్స్టెంట్లీ విత్ దర్ స్ట్రాటజీ, అండ్ ఐ థింక్ డిజిటల్ హ్యాస్ గ్రేట్ రోల్ టు ప్లే దేర్. అండ్ అలాగే నౌ వీఆర్ ఎట్ ఎఫ్టాప్సీ, ఇక్కడ మన డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకునే సెమినార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు కూడా ఇక్కడ కంట్రీ ఓన్ గురించి మాట్లాడుతూ, 8 years గురించి కూడా మాట్లాడుతూ, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తూ, యూ హ్యావ్ సెడ్ దట్ ఫైండింగ్ టాలెంట్ హస్ బికమ్ టఫ్. సో ఎందుకని దీని గురించి? ఫైండింగ్ టాలెంట్ హెస్ ఆల్వేస్ బీన్ టఫ్ ఇన్ ఇండియా, బికాస్ లైక్ ఐ సెడ్, ద వే డిజిటల్ ఈస్ థాట్, వెన్ somebody applies and comes to our office, they have done some course and come. In that course అన్ని నేర్పించేస్తారు, కొంచెం నేర్పిస్తారు. దట్ కోర్స్ మే బి గుడ్ ఫర్ అ బిజినెస్ ఓనర్, వేర్ హీ గెట్స్ అన్ ఇంట్రడక్షన్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. మనకు కావాల్సింది ఏంది? ఆ ఒక్క ప్లాట్ఫామ్లో హీ నీడ్స్ టు బి వెరీ గుడ్.
that's when you build a really good digital marketing team. Now if you go to, say, for companies like Flipkart or Snapdeal, a structure ala untundi. Asalu oka Facebook ads ke you will have multiple people running them. So building that specialization is missing in the market, but I think it will come through soon. Right. Now that IPL season 1 week la start avutundi, which is your favorite team and which team are you going to root for? See, for me, my dear friend Raidu is in CSK. Okay. So definitely I'll be looking at that part along with Hyderabad, of course. Okay. Raidu has had a wonderful match last time, Hyderabad. I cannot say Hyderabad, right? But that because Hyderabad is there in our heart, and I'll have it has to be Hyderabad. But since Raidu is there, I will maybe only the CSK versus SRH match. I'll be a little confused, but otherwise, whenever these teams are playing, I think, and in general also, Dhoni is there in CSK. Been phenomenal. Somebody who's very likable. Even at down times, somewhere you want to be with him, sort of a thing. So that definitely these two teams are. So which person apart from Raidu you are going to watch out for? Ante evarna special player మీద focus ana peddaam anu unda meeku ippudu? Or you love watching some Indian player playing? No, honestly, I have just got bored of one cricketer watching him. That is Kohli. Okay. Because every time he goes, he's scoring runs. And now I turn on the TV, it's like I keep seeing the same, it's like a recording. So now I've started to get bored of him scoring runs. But is that phenomenal as a player? But I think IPL is just too exciting to name one player for me to say. I think every match lo meeku different players bayatiki vastuntaru. So I don't have any one player that I can point out at. Thank you so much, Niranjan. And in this short bite of yours, cricket guరించి మాట్లాడడం and thought about digital marketing గురించి మాట్లాడడం. And in future, we definitely want to have some more interactions with respect to digital marketing and also take it forward in terms of sports కూడా marketing ఎట్లా చేద్దామని చెప్పేసి. Thank you so much, Niranjan. Thanks. Like and subscribe Eagle Media Works.